యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. లవంగం లేదురా, లవంగం నీకు నమ్మిన బంటు అలా చేయడు. మన ఆఫీస్ నుండి ఎవరు కోవట్టుగా మారినా అవంతిక వదిన మాత్రం మారలేదురా. ఎప్పుడూ మన మంచి ఆలోచించింది. ఇదంతా చేసింది వదినైనా వెనకాల నుండి నడిపించింది శ్రీవల్లిరా. వదినది ఆచరణ అయితే ఆలోచన శ్రీవల్లిదిరా. ఏంటి మీరనేది? అవతమా అక్క గజ్వాల చేసిన కుట్రని తిప్పికొట్టింది. అవంతిక, నిజంగా నువ్వు ఇంటి పెద్ద కోడలు అనిపించావు. నేనేం చేయలేదత్తయ్య, ఇదంతా శ్రీవల్లి ఆలోచనే. ఎవరిదైతే ఏముందమ్మా, తోడికోడళ్ళు ఒక్క మాట మీద ఉన్నారు. ఇద్దరూ కలిసి కంపెనీ పరువు కాపాడారు. పెద్దమ్మ, పెదనాన్న, సామ్రాట్కి కంగ్రాట్స్ చెప్పండి. ఫస్ట్ ఈ స్వీట్ తినండి. పెద్దమ్మ, ఈ స్వీట్ తిను. అనయ్య, ఇదిగో స్వీట్ తిను. వదినా, తీసుకో వదినా. శ్రీవల్లి, సమ్రాట్, కంగ్రాట్స్ రా. టెండర్ మనకే వచ్చిందంట కదా. ఊరికే రాలేదు పెదనాన్న. ఆ జ్వాల సంగతి మనందరికీ తెలిసిందే కదా. మనం రెడీ చేసిన కొటేషన్ని కొట్టేసి మనకి టెండర్ రాకుండా చేయాలని చాలా ట్రై చేసింది. కానీ అవంతిక వదినే వాళ్ళ కొటేషన్ని కొట్టేసి జ్వాల ప్లాన్ని తిప్పికొట్టింది. గౌతమ్, ఇదంతా చేసింది నేనే అయినా చేయించింది శ్రీవల్లి. ఏ ఓకో అక్క, నువ్వు వేరు నేను వేరేనా? ఓకే ఓకే, తోడి కోడలు ఎవరు గొప్ప అనే డిస్కషన్ ఎందుకు ఇప్పుడు? మన కంపెనీ ఎండి శ్రీ శ్రీ సామ్రాట్ గారు ఈ ఆనంద సమయంలో మీ ఇద్దరికీ సన్మానం చేస్తారులండి. సన్మానం చేయడానికి వాళ్ళేం అచీవర్స్ కాదు. నా మీద, నా కంపెనీ మీద కక్షగట్టిన ఓ దొంగని తిప్పికొట్టారు, అంతేగా? ఇదే పని నా ఆఫీస్ గేట్ ముందుండే వాచ్మెన్ కూడా చేస్తాడు, చెయ్యాలి. రే సామ్రాట్, ఏంట్రా మాటలు? ఈ టెండర్ గనక నీ చేజారుంటే మన కంపెనీకి చాలా లాస్ వచ్చేది. పైగా మార్కెట్లో మనము మెట్టు తగ్గిపోయేవాళ్ళం. సామ్రాట్, అవంతిక ఇంత గొప్ప పనిచేసిందని నువ్వు గుర్తించకపోయినా పర్వాలేదు, కానీ అవంతిక చక్రీలకి నీ మీదున్న అభిమానం, కంపెనీ మీదున్న బాధ్యతని గుర్తించాలి కదా నాన్నా. బాధ్యతని నిర్వర్తించే వాళ్ళు గుర్తింపు కోసం తాపత్రయపడరు. ఆ కంపెనీ వల్ల మనం బతుకుతున్నామని మాత్రమే ఆలోచిస్తారు. అంతవరకే ఆలోచిస్తే వీళ్ళిద్దరూ అంత రిస్క్ చేయాల్సిన అవసరం లేదురా. అవంతికకి ఉద్యోగం సంపాదనే ముఖ్యం అనుకుంటే మన కంపెనీకి ఈ టెండర్ రావాలనే ప్రయత్నమే చేయదు. నీ గౌరవం, నీ మర్యాద పోకూడదని, నీ పట్టుదల సడలిపోకూడదని, నీ ప్రయత్నం వృధాగా పోకూడదని వాళ్ళిద్దరూ ఆలోచించారు. అందుకేరా నీ శత్రువుని ఇలా ఎదుర్కొన్నారా. ఏవండి,
అక్క జ్వాలతాన జాయిన్ అయిందని తప్పు పట్టిండ్రు, బాధ్యత మర్చిండ్రని బావగారిని నిందించిండ్రు. గా రోజు జ్వాల 10 లక్షల ఆఫర్ని అక్క ముందు పెడితే గా చెక్కు ఓ కాగితం ముక్క అని సించి ఇచ్చేసిందండి. గా రోజు మీతో నిందలు పడ్డా భరించి మీ కోపాన్ని కూడా తట్టుకొని గా జ్వాలగూటికి చేరిందెందుకు? మీకు మేలు చేద్దామని. మీరు శత్రువు ముంగట తలదించుకోవద్దని, మీరెప్పుడు గెలుపుకి దగ్గరగానే ఉండాలని. గస్వంట అక్క వాచ్మెన్ ఒక్కటా? సామ్రాట్, నువ్వేమన్నా నేను తప్పు పట్టను, నీ పద్ధతుల్ని నేను కాదన్ను. కానీ మీరిద్దరూ నా పేగు తెంచుకుని పుట్టారా. మీరిద్దరూ మాకు ఊతంలా ఉండాలని నేను ఆశపడ్డానే గాని ఇలా ఉత్తర దక్షిణాల్లా పరాయి వాళ్లలా ఉంటే తట్టుకోలేకపోతున్నాన్రా. ఏందండి, ఏం మాట్లాడరు? ఇంకా ఇప్పటికి కూడా అక్క బావ మీకు పరాయాల తీరుగానే కనిపిస్తుండ్రా? అందరూ మాట్లాడారుగా, నా మనసుని మీరెప్పటికీ అర్థం చేసుకోలేరు. మీరిద్దరూ మాకు ఊతంలా ఉండాలని నేను ఆశపడ్డానే గాని ఇలా ఉత్తర దక్షిణాల్లా పరాయి వాళ్లలా ఉంటే తట్టుకోలేకపోతున్నాన్రా. అమ్మా, భోజనం చేద్దాం రండి. మిమ్మల్ని నాన్న, భోజనం చేద్దాం. శ్రీవల్లి వడ్డించు. అమ్మా, మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంతేనా? నీ పెద్ద కొడుకు నీ పెద్ద కోడలు భోంచేరా? ఎందుకు చేరు నాన్నా? కానీ ఏ డైనింగ్ టేబుల్ నేనేం లాక్కోలేదు కదా.
చక్రి, అక్కడ కాదు, ఈ పక్క, నా పక్కన వచ్చి కూర్చో. నానా, ఇన్ని రోజులు నువ్వో పక్క నేనో పక్క ఇలా అంటరాని వాళ్ళలా కూర్చొని తింటుంటే తిన్నది సహించడం లేదు చక్రి. ఇప్పటిదాకా మన మధ్య ఉన్న దూరం చాలు, ఇక దానికి తావివ్వద్దు. థ్యాంక్ యూ సామ్రాట్, నా మనసు అర్థం చేసుకున్నావు. నేను నిన్ను అర్థం చేసుకోవడం కాదు, మీరంతా నన్ను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేనెవ్వరికీ దూరంగా లేను, అందుకు సాక్ష్యాన్ని నేను ఇవ్వలేను. శ్రీవల్లి, నువ్వు చేసిన వంట ఉంది కదా, అదే వడ్డించు. ఇవు కలవగా తెగ కలవరం అసలించగా ఒక సంబరం ఒక వరసన చక్రి, సామ్రాట్, రేపటి నుంచి ఆఫీస్కి రా. సామ్రాట్, నిన్ను తీసేసే హక్కు నాకుంది, కానీ తిరిగి వచ్చే బాధ్యత నీకుంది. నీ మాటని గౌరవిస్తాను తమ్ముడు, కానీ నీ రూల్స్, నీ రెగ్యులేషన్స్ని నేను విస్మరించాను. తప్పే, అందుకు నువ్వు నన్ను క్షమించావు. కానీ నేను ఎక్కడో ఒక చోట వర్క్ చేసుకుంటాను, నీ వాడిగా నీ అన్నగా ఉంటాను. తోడబుట్టిన వాళ్ళ మధ్య అన్నగా ఉండడం, పక్కకి తొలగడం ఉండదురా, అది శాశ్వతం. నువ్వనే వాడివి ఎప్పుడూ నాకు అన్నగానే కాదు, అండగా కూడా ఉండాలి. సమ్రాట్, అన్నయ్య, నువ్వింకేం మాట్లాడకు. నువ్వు రేపటి నుంచి ఆఫీస్కి వస్తున్నావు అంతే. గౌతమ్, చక్రి మాత్రమే ఆఫీస్కి వస్తాడు, చక్రి మాత్రమే యథాతథంగా పనిచేస్తాడు. ఏ ఆడవాళ్ళ డిజైన్స్ కానీ ఏ ఆడవాళ్ళ ఐడియాస్ కానీ మోసుకు రాకూడదు. నా మాటలు మీకు వింతగా అనిపించవచ్చు, కానీ ఇది నేను నమ్మిన సిద్ధాంతం. వదిన ఈరోజు కంపెనీ నష్టపోకుండా హెల్ప్ చేసింది, శ్రీవల్లి అందుకు ఆలోచన చేసింది.
నా భార్య బాధ్యత నెరవేర్చినట్టే ఈ ఇంటి పెద్ద కోడలిగా తను తన బాధ్యతని నెరవేర్చింది. దాట్స్ ఇట్. అంతకు మించి అడుగు ముందుకేసినా తన ఐడియాలజీని నా కంపెనీ మీద రుద్దాలని చూసినా నా మనసు అంగీకరించదు. ఇది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అక్క, ఆయన గురించి తెలుసు కదా, ఇచ్చిపెట్టు. ఎందుకే అంత బాధ? నువ్విప్పుడు డిజైన్స్ వేసి ఎవరిని ఉద్ధరించాలి? నా కొడుకులిద్దరూ కలిసిపోయారు, అందుకు సంతోషించు. ఏందిది? మేమంతా ఇంట్లో ఉండగానే ఈ చిట్టి లోపలికి ఎట్లొచ్చింది? ఎవళ్ళు గింత పకడ్బందీగా ప్లాన్ చేసి నన్ను తక్లీఫ్ చేస్తుండ్రు? మేడం, కొరియర్. మళ్ళా కొరియరా? పార్సల్ వచ్చింది మేడం. శ్రీవల్లి ఎవరు? నేనే వస్తున్నా. ఇంట్లో ఏమున్నదో ఏందో. మేడం, సంతకం పెట్టండి. తమ్ముడు, నాకు కొరియర్ వద్దు, ఏమొద్దు, నువ్వు తీసుకుపో. అదేంటి మేడం, మీ పేరు మీద కొరియర్ ఇస్తే రిటర్న్ ఎలా తీసుకెళ్తాను? పర్వాలే, నువ్వు తీసుకుపో. లేదు మేడం, అలా ఉండదు. సైన్ చేసి తీసుకోండి. శ్రీవల్లి, మళ్ళీ ఏంటి పార్సలు? నాకే మరకత్తమ్మా, గిల్ల ఏముందో ఏందో. సరే ముందు దీన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా దాచే. ఎక్కడ దాల్లత్తమ్మా? అయ్యో, సరే ఇటివ్వు. అమ్మా, నానా, ఏం నానా, ఎప్పుడొచ్చావు? ఏంటది? ఇది మరి పార్సల్లా ఉంది, ఏంటది? శ్రీవల్లికి పార్సల్ వచ్చింది నానా. శ్రీవల్లికి మళ్ళీ పార్సల్ రావడం ఏంటి? ఇప్పుడేం బుక్ చేసింది? గది బుక్ అంటే మరి నేను ఇలా ఇవ్వు. నువ్వేదైనా బుక్ చేసావా? నేను బుక్ చేయలే. నువ్వేది బుక్ చేయవు, కానీ నీ మీద పార్సల్ వస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా అంటే సమాధానం ఉండదు.
ఏంటిది? ఈ పిల్లో ఎందుకు బుక్ చేశావు? లే లే నేను బుక్ చేయలే, నాకేం తెలియదు. తెలియకపోతే నీ పేరున ఈ ఇంటి అడ్రస్కి ఎలా వస్తుంది? నిన్న పిల్లో వచ్చింది, మేడం నొప్పి కన్నావు, మరి ఇదేంటి? సినిమాల్లో సీరియల్స్లో నటించే లేడీ క్యారెక్టర్స్ ప్రెగ్నెన్సీ సీన్స్లో ప్రెగ్నెంట్ అని తెలియడానికి ఇవి వాడతారు. అలాంటిది నువ్వెందుకు తెప్పించుకున్నావు? ఏవండి, ఇది నువ్వు బుక్ చేయలేదని మాత్రం చెప్పొద్దు. ఎందుకు బుక్ చేశావో అది చెప్పు. దీంతో నీకు అవసరం ఏంటి? ఎందుకు తడబడుతున్నావు? ఎందుకు జవాబు చెప్పలేకపోతున్నావు? ఎందుకు సైలెంట్గా ఉంటున్నావు? ఏమా, నిన్నొక పార్సల్ వస్తే మెడ నొప్పి అని చెప్పావు, ఇప్పుడు ఇదేంటి అంటే నువ్వు చెప్పట్లేదేంటి? అంటే దాని విషయంలో శ్రీవల్లి మర్చిపోతుందని గుర్తు చేశాను, కానీ ఈ విషయంలో